ఓకే. నేను మన కన్వర్జేషన్‌ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాం. మీకు ఓకేనా? ఓకే ఓకే సార్. ఒక బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ లేకుండా ఒక 15 నిమిషాలు కంఫర్టబుల్ టైం ఉందా? ఉంది సార్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పండి. ఆగస్టు 14, 14 ఆగస్టు. 1997 ఓకే. టైం? 11:43 ఓకే. ఏ ఊర్లో పుట్టారు? మేడపల్లి, పెద్ద మేడపల్లి. మీ దాంట్లో వస్తుంది. మేడపల్లి, పెద్ద మేడపల్లి, మేడపల్లి రెండున్నాయా? పిఈడిఏ మేడపల్లియా? పెద్ద మేడపల్లి. పెద్ద మేడపల్లి. పెద్ద మేడపల్లి అంటే వచ్చేస్తుందా డైరెక్ట్? వస్తుంది మీ దాంట్లో. ఓకే. విజయనగరం దగ్గర? విజయనగరం డిస్ట్రిక్ట్. ఓకే. రైట్. వెయిట్. సో టైం కరెక్ట్గానే ఉందా? ఒకసారి వెరిఫై చేద్దామా? ఒకసారి చేయండి. పేరెంట్స్ రాసిన టైమా, హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చిన టైమా, ఎలా? అది మా నాన్నగారు చెప్పారట 11:43 అని. నోట్ చేశారట, గుర్తుందట? నోట్ చేశారు. ఓకే, సరే ట్రై చేద్దాం. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? ఇప్పుడు ప్రస్తుతాన్ని నేను రైల్వేలో అప్రెంటిషిప్ చేస్తానండి. రైల్వేలో ఏం చేస్తారు? అప్రెంటిషిప్. ఓకే. సో ఇప్పుడు స్టార్ట్ అయింది కెరియర్. రైల్వే జాబ్ కోసం ప్రిపేర్ అవుతాను. అంటే అయిపోయింది అప్రెంటిషిప్. మరొక 5 రోజులు కంప్లీట్ అయిపోయింది, 1 year అనమాట. ఓకే. దీనిలో ఏం చేయాలి? ఇప్పుడు రోల్ ఏముంటుంది? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. ఆ నోటిఫికేషన్ చదువుకోవాలి. ఈ సర్టిఫికేట్ వల్ల 20% రిజర్వేషన్ ఉంటుంది. ఓకే. అదేంటిది? జాబ్ రోల్ ఏంటిది? గ్రూప్ డి అంటే పాయింట్స్ మ్యాన్, రైల్వే స్టేషన్ లో పాయింట్స్ మ్యాన్, సిగ్నల్ టెలికమ్యూనికేషన్, గ్యాంగ్ మ్యాన్ అలాంటి ఉంటాయి. ఓకే. అర్థమైంది. మనకు వచ్చిన మార్క్స్ బట్టి ఏ పోస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు అప్రెంటిస్ గా చేశారు, వర్క్ చేశారు, అంతేనా? అవును. సో ఆ ఎగ్జామ్ రాస్తే మీకు ఇంకా కొంచెం సుపీరియర్ పొజిషన్ వస్తుందా? కన్ఫర్మేషన్ అవుతుందా? జాబ్ కాదు, యాక్చువల్ గా ఇది అప్రెంటిషిప్ అంటే మామూలు మెరిట్ బేస్డ్ తీసుకుంటారు అనమాట. ఫస్ట్ ప్రైవేట్ గా తీసుకుంటారా? ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ గానే తీసుకుంటారు. ఓకే. గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తుంది. మెరిట్ ఎవరైతే 10th లో ఐటీఐలో మెరిట్ ఎవరు ఉందో వాళ్ళు తీసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. సో వాళ్ళని వర్క్ చేయిస్తారు డైరెక్ట్ గా. వర్క్ చేయిస్తారు. నెక్స్ట్ గ్రూప్ డి ఏమైనా గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు 20% రిజర్వేషన్ ఓపెన్ కాకుండా ఉంటది అనమాట. ఈ రిజర్వేషన్ లో మీరు దీనిలో ఆల్రెడీ పని చేశారు కాబట్టి మీకు అవకాశం ఉంటది. అవును. అర్థమైంది. సో రైట్. 18. ఓకే. అది మెంటాడా అనే ప్లేస్ దగ్గర ఉంది కదా? మెంటాడా మండలం. ఓకే, రైట్. సో ఒక్క నిమిషం చెక్ చేద్దాం. తర్వాత మీది తులా లగ్నము, కేతు నక్షత్రం వచ్చింది, రైట్? మూలా నక్షత్రం, తులా లగ్నం. చూద్దాం. తులా లగ్నం చర లగ్నానికి. సో 11:48 అంటే మనం వెనక్కి వెళ్ళాలి. టైం కొంచెం వెనక్కి ఉంటుందేమో అనుకుంటున్నా నేను. ఎంత ఉంటుందండి? ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? అంటే ఏమన్నారంటే 11:43 లేదా 47 ఇలా అంటారు అనమాట. ఓకే. అంటే బేబీ పుట్టినట్టు 11:40కి అట్లా 43కి కన్ఫర్మ్ అయింది అంటే 5-10 నిమిషాలు వెనకాలే జరిగి ఉండొచ్చు కదా, ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్. సో కాబట్టి నేను 11:34 తీసుకున్నాను. 11:34 తీసుకున్నాను. ఓకేనా? ఇంకో నిమిషం తక్కువ కూడా తీసుకోవచ్చు, బట్ 11:34 తీసుకున్నాను. 11:34కి మనకి ఇంకో 3 minutes కూడా వెనకాలకి వేసుకోవచ్చు అనమాట. మనం రూలింగ్ ప్లానెట్స్తో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకుంటే విశాఖ నక్షత్రం 1వ పాదంలో లగ్నం పడింది, అది స్వాతి నక్షత్రం 4వ పాదంలో కూడా లగ్నం పడేదానికి అవకాశం ఉంది. అర్థమైందా? సో మనం రూలింగ్ ప్లానెట్స్ తో చెక్ చేసి మనం వాటిని వెనకాలకు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి రాహు కన్నా ముందు మార్స్ వస్తాడు. సో రాహులో మార్స్ ఈరోజు మార్స్ స్టార్ కదా. సో కాబట్టి మనము 11:33 కూడా తీసుకోవచ్చు, ఒక్కోసారి తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? కానీ నేను ఇప్పుడు ప్రోగ్రెషన్స్ తో తీసుకుంటున్నాను కాబట్టి నేను అనుకోవట్లేదు.
ఈరోజు వారం వచ్చేసేసి శనివారం అవుతుంది కదా. ఆ, సో శనివారము రాహు రిప్రజెంట్స్ సాట్రాను. సో కాబట్టి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఇదే తీసుకుంటున్నాం, మార్చట్లేదు. ఓకే సార్. రైట్. సో ఇది ఇప్పుడు మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? 23లో జాయిన్ అయ్యారా? 23 డిసెంబర్. 23 డిసెంబర్లో జాయిన్ అయ్యారు. ఓకే. ప్రోగ్రెస్ ఈ డిసెంబర్ 5తో కంప్లీట్ అయిపోద్ది. ఓకే. నేను 1-2 ఈవెంట్స్ చెప్తాను, మీకు ఎలా ఉన్నాయో చూడండి. ఓకే. ఓకే సార్. మీకు ప్రోగ్రెసివ్ మార్క్స్ 10,000 స్క్వేర్ ఇచ్చింది 2019లో. సో 18, 19, 20 మధ్యలో ఛాలెంజెస్ కానీ వర్క్ కానీ అంటే చదువు కానీ అనుకున్నట్టుగా పోనట్టు అనిపించినాయా లేదా? అంటే నోటిఫికేషన్స్ వచ్చినవన్నీ యాక్చువల్గా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయినా కానీ ప్లేస్ అవ్వలేదా? ఆ నోటిఫికేషన్స్ క్యాన్సిల్ అయిపోయాయి. అన్ని యాక్చువల్ క్యాన్సిల్. 3 నోటిఫికేషన్స్ సెలెక్ట్ అయ్యాను. డ్యూ టు అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ సెలెక్టెడ్ క్యాన్సిలేషన్ ఫర్ నోటీస్ అని వచ్చింది అనమాట. అవన్నీ ఫెయిల్ అయినాయి. అన్ని ఫెయిల్ అయ్యాయి. ఓకే. ఓకే. అప్పుడు బాగా డిసప్పాయింట్ అయ్యారా? డిసప్పాయింట్ ఏం లేదు, యాక్చువల్ కంటిన్యూగా మరి చదువుకుని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే. 20 తర్వాత 21 ఆగస్ట్ తర్వాత నుంచి కొంచెం బెటర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ నెటల్ అసెండెంట్కి సెక్స్టైల్ ఇచ్చాడు. ఇది ఒక మంచి ఆస్పెక్ట్. లగ్నలార్డ్ అయిన శుక్రుడు రవి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. రవి దశమంలో ఉంటూ రాహుకేతులతో సంబంధం లేడు. శుక్రుడు రాహుకేతులతో సంబంధం ఉన్న రవి నక్షత్రంలో ఉన్న రవి దశమంలో ఉండి దిగ్బలాన్ని పొంది చాలా సేవ్ చేశాడు. అండ్ రవి ఇన్ బుధ నక్షత్ర, బుధ ఇస్ ఇన్ లాభస్థాన అసోసియేటెడ్ విత్ ద రాహు. బాగుంది. ఓకే. అంటే ప్రభుత్వ ఉద్యోగ పరంగా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. చార్ట్ నీట్గానే ఉంది ఆ పరంగా. మార్స్ రిప్రజెంట్స్ వీనస్, కానీ వీనస్ డిస్టర్బ్డ్, కానీ లాభభావంలో ఉన్నాడు. కాబట్టి వివాహం అవుతుంది, వివాహం అవ్వదని ఏం లేదు, కానీ కొంచెం ప్రయత్నం చేయాలి, గట్టి ప్రయత్నమే చేయాలి. తర్వాత నెక్స్ట్ దశమాధిపతి అయిన చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు, కేతు పంచమంలో ఉన్నాడు. తర్వాత గురువు షష్టాధిపతి, షష్టంలో శని ఉన్న, శని యొక్క నక్షత్రాధిపతి లాభంలో ఉన్నాడు. కాబట్టి శనికి ఏర్పడిన దోషం ఏమీ కాదనమాట. ఓకే. అలానే కేతు పంచమంలో ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉన్నాడు, గురువు చతుర్థంలో వక్రించాడు. అంటే పంచమ స్థానంలో కొంత దోషం ఉంది. ఎడ్యుకేషన్లో మధ్యలో బ్రేక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? మధ్యలో ఏ టైంలో? ఏ టైంలోనా? ఏ టైంలో అంటే మనం వెళ్ళి చూడాలి మళ్ళీ అది. ఓకే. ఏ టైంలో అంటే మొన్న ఎగ్జామ్స్ పోయిన దగ్గర ఒక దగ్గర చూసుకోవాలి. తర్వాత అది కాకుండా అంటే ఇంకా వెనకాల టైము పెద్దగా ఏమీ లేదు యాక్చువల్గా చెప్పడానికి, బట్ కాకపోతే చెప్తా. ప్రోగ్రెసివ్ మార్స్. సో పంచమ స్థానంలో దోషం ఉంది. ఒకసారి ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇస్తుంది, ఒకసారి ఎడ్యుకేషన్ పరంగా ఇస్తుంది, రకరకాలుగా ఇస్తుంది. ప్రస్తుతానికైతే అట్లాంటి ఒక టైము కాన్ఫ్లిక్టింగ్ టైం ఏమి జరగలేదు. కానీ బట్ ఒక దగ్గర బాగా చదువు వచ్చేదానికి ఒక టైం చెప్తాను. ఇంట్లో ఫ్యామిలీలో కూడా 2012, 2011లో వీనస్లో రాహు జరుగుతున్నాడు. రాహు స్టార్లెట్ దశమంలో ఉన్నాడు. సో 11, 12, 13 ఇవి మీకు చదువు కానీ అక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ చెప్తా. కనిపించాయా? అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను సార్, పర్వాలేదు. ఇంటర్మీడియట్ మంచిగానే వెళ్ళింది. ఓకే. సరే. తర్వాత 2014 to 17 బాగాలేదు, అమ్మగారికి బాగాలేదు. ఎవరికి బాగాలేదు? మా అమ్మగారికి. ఓకే. 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 అది కూడా దోషమే అనమాట. ఓకే. ఎందుకంటే జూపిటర్ బుక్తో వచ్చింది. జూపిటర్ షష్టాధిపతి, ఆయన నక్షత్రాన్ని పంచమంలో ఉన్న గ్రహం ఆక్యుపై చేసింది. అప్పుడు ఏంటిది, చదువును ఇవి బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయిందా? అవును. ఓకే. అదే దోషం, దాన్నే మనం దోషంగా తీసుకోవచ్చు. అర్థమైందా? అక్కడ మనకి గ్యాప్ ఇబ్బంది ఏదైతే ఉన్నదో, జూపిటర్ యొక్క స్టార్ లార్డ్ రెట్రోగ్రేట్ అయ్యాడు పంచమంలో. అది సంతాన దోషం. సంతాన దోషం అంటే పేరెంట్స్కి ఏదైనా ఇష్యూ వస్తే మనం సర్వ్ చేయడము దోషమే, లేదంటే మన చిల్డ్రన్కి ఏదైనా వస్తే మనం సర్వ్ చేయడము దోషమే. 2 రకాలుగా కూడా పనిచేస్తుంది అనమాట నా దృష్టిలో అది. సరే. ఓకే. రైట్. ప్రోగ్రెసివ్ వీనస్. అప్పుడు జూపిటర్ కేవలం అంటే ఇక్కడ ఏంటిది, మనకి ఆస్పెక్ట్ బాగానే ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనం సాల్వ్ చేయగలుగుతాం. అర్థమైందా? అంటే కష్టపడి సాల్వ్ చేయగలుగుతాం అనమాట, సార్ట్ చేయగలుగుతాం. ఓకే. అట్లా తీసుకోవాలి. ఓకే. కొంచెం కష్టపెట్టింది. దాని తర్వాత మళ్ళీ మీకు మళ్ళీ తర్వాత ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ అనుకున్నట్టుగా ప్రోగ్రెసివ్ మార్క్స్ 10,000 ఇచ్చాడు కాబట్టి అవన్నీ ఇబ్బందులు అయినాయి. తర్వాత నెక్స్ట్ మెర్క్యూరీ బుక్తో వచ్చింది. మెర్క్యూరీ స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం 6లో ఉంది, వక్రించి ఉంది. బట్ స్టిల్ మెర్క్యూరీ లాభంలో ఉన్నాడు. మెర్క్యూరీ స్టార్ లార్డ్ వీనస్ కూడా లాభంలో ఉన్నాడు. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అనమాట. మెర్క్యూరీ తర్వాత నెక్స్ట్ కేతు మెర్క్యూరీ
తర్వాత లాస్ట్లో మెర్క్యూరీలో వీనస్లో కేతు వస్తున్నాడు. కేతు స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం చంద్రుడు, దశమాధిపతి. అదొకటి ప్లస్ పాయింట్ అనమాట. సరే, ఇప్పుడైతే బ్యాడ్ ప్రోగ్రెషన్స్ ఏమీ లేవు. ప్రోగ్రెసివ్ సన్ అసెండెంట్కి సెక్స్టైల్ ఇచ్చి వెళ్తా ఉంది. వీనస్ చిద్రదశ అయినా కానీ, వీనస్లో కేతు చిద్రదశ అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సన్ వస్తాడు. సన్ స్టార్లో లాభంలో ఉంటాడు. బాగుంది. కాబట్టి మీరు ప్రయత్నం చేయొచ్చు. ఆల్రెడీ మీరు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నారు. మళ్ళీ అది కాకుండా ఇంకా ప్రయత్నం చేయొచ్చు. టైం కూడా ఓకే ఉంది కాబట్టి మీరు ప్రోగ్రెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను భావిస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ సార్ యాక్చువల్ గా రైల్వేస్ లో జోన్స్ ఉంటాయి. నార్త్ లో ఉంటామా, సౌత్ లో ఉంటామా, మనకి ఫిచ్ అవుద్దని. జోన్ అనేది మీకు మీకు ఏమి జోన్ కావాలి మీకు? యాక్చువల్ ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్ అనమాట. యాక్చువల్ గా విశాఖపట్నం, భువనేశ్వర్, ఒరిస్సా ఈ బార్డర్ లో ఉంటాం అనమాట. మనకు దగ్గర అనమాట అది. సో ఆ జోన్ కావాలి అంతేనా? ఆ జోన్ లో పెడతాం మనం. ఓకే ఓకే ఓకే, ఆ జోన్ లో మీకు వస్తుందా లేదా చెప్పాలి నేను, అంతేనా? నెక్స్ట్ లాస్ట్ టైం 2018-19లో ఒకసారి ఏమో బెంగళూరు జోన్ పెట్టామన్నమాట. 0.5 లో ఒకసారి మిస్ అయింది, 0.1 లో ఒకసారి మిస్ అయింది. ఆ జోన్ లో పెడితే దానిలో మన రిజర్వేషన్ కేటగిరీని బట్టి మనకి పిక్ అవుతుందా? అంటే యాక్చువల్గా కొన్ని జోన్ వైజ్ గా పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, కొన్నిటికి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, కొన్ని జోన్లో ఎక్కువ ఉంటుంది అనమాట, కాంపిటీషన్ బట్టి. సో ఏ ఏ ఏ దీనిలో పెడితే బెస్ట్ జోన్ లో పెడితే మనకి వర్కౌట్ అవుద్దో చెప్పాలి, అంతేనా? అంతేనా కాదా? అవును సార్. ఓకే, 4 జోన్స్ చెప్పండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకే ఓకే ఓకే, భలే ఉంది కదా రిక్వైర్మెంట్. సరే సరే, ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా రైల్వేస్ కి అది యాక్చువల్ జోన్ సెలక్షన్ అనేది చాలా తెలుగుగా పెట్టాలన్నమాట. తెలివిగా పెట్టాలి, అర్థమైంది. సో అది ఒక ట్రిక్, అదొక ట్రిక్. అదే జోన్ వైజ్ గా బెంగళూరులో 56 కట్ ఆఫ్ ఉంది అనుకోండి, సికింద్రాబాద్ లో 60 ఉంటది అనమాట, నెక్స్ట్ ముంబైలో ఏమో 70 ఉంటది అనమాట. అలాగా కొంచెం మనకు తక్కువ మార్కులు వచ్చిన జాబ్ వస్తుంది. సో మీరు ఏది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? మరి ఏ జోన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? యాక్చువల్ గా బెంగళూరు జోన్ ఎప్పుడు కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటాను. కాకపోతే ఇప్పుడు మనకి పర్సెంటేజ్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను భువనేశ్వర్ జోన్ పెడదాం అనుకుంటాను. భువనేశ్వర్ అది మీకు ఈస్ట్ జోన్ కిందకి వస్తుందా? ఈస్ట్ జోన్ మా విలేజ్ కి దగ్గర అనమాట. సుమారు ఒక 100-200 కిలోమీటర్స్ వస్తుంది. కట్ ఆఫ్ మార్కులు కూడా ఎక్కువ ఉంటాయా? ఎక్కువనే పర్వాలేదు, అంటే ఇప్పుడు మనకి రిజర్వేషన్ ఉంది కదా, అందుకని. ఓకే, మీరు అనుకున్నదే పెట్టండి, ఎందుకంటే మీకు టైం అనుకూలంగా ఉంది. సో ఈస్ట్ అనే దానికి జూపిటర్ కారణం అవుతాడు. జూపిటర్ ఆల్రెడీ వక్రించున్నాడు కదా, సో కాబట్టి మీకు అది అనుకూలమే అవుతుంది. కాబట్టి ఈస్ట్ జోనే సెలెక్ట్ చేయండి అని అంటున్నాను. ఓకే సార్. ఇది కొంచెం ఆస్ట్రాలజర్గా ప్రిడిక్ట్ చేయడం కొంచెం కష్టమే కానీ, బట్ మనం ప్రయత్నం చేసి చెప్తున్నాము. టైం అనుకూలంగా ఉంది కాబట్టి, జాతకుడికి ఆస్పెక్ట్ అనుకూలంగా జరుగుతుంది కాబట్టి, మీరు అనుకున్న చాయిస్కి మీరు అనుకున్న ఈ కాంబినేషన్ కూడా ఫేవరబుల్గా ఉంది కాబట్టి ప్రయత్నం చేయమని చెప్తున్నాను. అర్థమైందా? ఓకే, ఇంకా నెక్స్ట్ సార్, నాన్నగారు 2008లో చనిపోయారు. ఓకే ఓకే, సారీ. అప్పటి నుంచి అమ్మగారు చూస్తారు. అంటే అమ్మగారు కూడా ఇంట్లో పని ఏం చేయరు అనమాట, హౌస్ వైఫ్ ఏనా, కంటిన్యూగా హెల్త్ బాగోదు అనమాట. తాతగారు చూస్తారు. కట్ అవుతుంది మీ వాయిస్, ఫోన్ దగ్గర పెట్టుకోండి. తాతగారు మమ్మల్ని కంటిన్యూ చూసుకుంటున్నారు. గుడ్, వల్ల సర్వే అయ్యాం. వెరీ గుడ్. ఏంటంటే మీకు మెర్క్యూరీకి ఒక రెట్రో ఎఫెక్ట్ ఉంది. మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ కాకపోయినా కూడా మెర్క్యూరీ స్టార్ లార్డ్ అయిన వీనస్ రాహుకేతు అసోసియేటెడ్, కాకపోతే 9th లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఏదో రక 9th లార్డ్ 11th లో ఉంటూ 11th భావంలో ఉన్న ప్లానెట్లు ఉన్నాడు కాబట్టి సర్వైవల్ కి అవకాశం ఏర్పడింది. అష్టాధిపతి చతుర్థంలో వక్రించున్నాడు, అది దోషం అనమాట. సో అదేంటిది 4000 స్పాయిల్ చేస్తుంది కదా, కానీ దీని కాంపన్సేషన్ గా వేరే రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. అందులోనే 6th లో ఉన్న ప్లానెట్ కూడా రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఉందన్నమాట. సో కాబట్టి హెల్త్ కాంబినేషన్, సో ఇన్ కేస్ లగ్న ఇస్ ఫాల్ ఇన్ గురు నక్షత్ర, సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ థింగ్స్ ని హ్యాండిల్ చేసేదానికి సిచ్యువేషన్స్, సినారియోస్ క్రియేట్ అవుతుంటాయి అనమాట. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ అనమాట. ఎందుకంటే నక్షత్ర సంధి, దాన్ని నేను ఇప్పుడు ఇంకా డీటెయిల్ కరెక్ట్ చేయలేదు కానీ, బట్ యావరేజ్ ప్రిడిక్షన్ అనమాట. ఎస్. సార్ నెక్స్ట్ నాకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయంటే, నాకు యాక్చువల్గా కొంచెం నర్వస్ ఫీలింగ్ లా ఉంటది కొంచెం. చూసుకోవాలి, సెన్సిటివ్ హెల్త్ చూసుకోవాలి మనం. వెయిట్ ప్రాపర్ గా డైట్ అన్ని మేనేజ్ చేసుకుంటే చూసుకోవాలి. సెన్సిటివ్ హెల్త్ మరి వరస్ట్ కాదు, సెన్సిటివ్ హెల్త్. ఓకే. ఎందుకంటే 4th మనకి బాగా పోయింది కాబట్టి అది కార్మిక్ డీడ్, అది తప్పదు అది. ఓకే. ఇంకా
అది మ్యారేజ్ లో నెక్స్ట్ నాకు వచ్చే వైఫ్ తో ఎలా ఉంటది. ఇంతవరకు యాక్చువల్లీ నాకు ఆ లేడీస్ ఉన్నారంటే అందరు ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ నన్ను వేరే యాంగిల్ చూడరు అనమాట. అది సో ఇప్పుడు ఏం చేద్దాం? అంటే ఏమంటే లవ్ మ్యారేజ్ యాక్చువల్ గా చేసుకోవాలనా లేదంటే ఏంటి అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డే, కానీ అరేంజ్డ్ అంటే యాక్చువల్లీ లేడీస్ కి ఎలా నచ్చే విధంగా మనం ఉండాలో మనకు తెలియదు అనమాట. అది దానికి ఏంటిది ఇప్పుడు ఏమన్నా ట్రైనింగ్ కోర్స్ ఉంటుందా? ట్రైనింగ్ కోర్స్ కాదు యాక్చువల్ గా, వచ్చే వైఫ్ నాతో ఫ్రెండ్లీగా ఉంటుందా లేదా ఆ విధంగా క్వశ్చన్ అనమాట. ఓకే, ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఫ్రెండ్లీగా ఉండకుండా ఏం చేస్తుంది మరి? ఆప్షన్ ఏం లేదు కదా. అంటే యాక్చువల్గా చెప్తాను, ఎందుకంటే ఇది ఫన్నీగా ఉండొచ్చు. ఎంతవరకు అమ్మాయిలు అందరూ చూసి నన్ను వేరే యాంగిల్ చూడరు, జస్ట్ ఫ్రెండ్లీగా చూస్తారు అనమాట. అవును, మనం మిస్బిహేవ్ చేయకపోతే అట్లనే ఉంటది కదా. మరి మంచిగానే బిహేవ్ చేస్తే మంచిగా చూస్తారు. ఓకే, అది వాళ్ళకి ఏంటంటే కొంచెం అండ్ ఎలా చెప్పమంటారు, అంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మరి ఎలా ఉంటే నచ్చుతారని అడగాల్సింది కదా. ఓకే ఓకే సరే 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 పర్లేదు కానీ చెప్పండి. సో అక్కడ ఏం దోషం ఏం లేదు, డోంట్ వరీ. ఎందుకంటే సప్తమాధిపతి యొక్క నక్షత్రాధిపతి ఎవరు? శుక్రుడే అవుతాడు. శుక్రుడికి కొంచెం వక్రత దోషం ఉన్నా లాభభావంలో ఉన్నాడు కాబట్టి అవుతుంది. బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఇచ్చినా కానీ మనం ఓకే చెప్పచ్చు అనమాట. దాదాపు ఒక 65-70% ఓకే చెప్పచ్చు. అంటే ఇప్పుడు వివాహానికి ఇప్పుడు సన్ దశ జరుగుతూ ఉంది. సన్ స్టార్ లార్డ్ ఎవరు మనకి? మెర్క్యూరీ అవుతాడు అనమాట. సో మెర్క్యూరీ ఈజ్ అసోసియేటెడ్ విత్ రాహు. రాహు ఈజ్ ఆల్సో కనెక్టెడ్ ఇన్ భిన్నపాద శుక్ర అనమాట. కాబట్టి సన్ దశ ఇప్పుడు అప్కమింగ్ దశ జరగబోతుంది. కాబట్టి రేపు ఉద్యోగము వివాహం అన్ని కూడా ఒకేసారి ప్రోగ్రెస్ అయ్యేటట్టు అవకాశం ఉంది. పాజిటివ్గా ఉంది. మీరు సైకలాజికల్ గా అదేంటిది ఫోబియాస్ ఫియర్స్ ఏం పెట్టుకోకండి. ఓకే ఓకే అదే చెప్తాను. యాక్చువల్ గా నాలో ఉన్న టాలెంట్స్ కానీ కొన్ని అన్ని హై లెవెల్లో ఉంటాయి సార్. యాక్చువల్ గా నాకు టెండెన్సీ ఉంది ఏది కొంచెం యాంగ్జైటీ లాగా ఫీల్ అవడం. దానివల్ల నువ్వు పాజిటివ్స్ అన్ని మైనస్ అయిపోతాయి అనమాట. కంగారు పడ్డం అంతేనా? అదే అదే ఉంటుంది, అది ఉంటుందిలే. అది ఏం కాదు. ఎనీ ఆస్పెక్టింగ్ చంద్ర కదా. సో కాబట్టి ఆ తొందరపాటు ఉంటుంది. దానివల్ల ఏం కాదు. టైం డీల్ చేయడం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే రైల్వేస్ లో కంటిన్యూ రైల్వేస్ లో ఉండొచ్చు. యాక్చువల్ నాకు కొంచెం మ్యూజిక్ కూడా ఇంట్రెస్ట్ అనమాట. ఇది అయితే ఒక జాబ్ వచ్చిన తర్వాత మ్యూజిక్ నేర్చుకుందాం ఆ ఫీల్డ్ లో కొంచెం, అంటే ప్యూర్ గా అందరికి వెళ్ళిపోవడం కాదు, నేర్చుకుంటూ ఏదైనా పెర్ఫార్మెన్స్ ఇద్దాం. ఇన్స్ట్రుమెంటా లేదంటే ఇన్స్ట్రుమెంట్ బాగుంటుంది. ఇక్కడ మెర్క్యూరీ స్టార్స్ అంటే ఇప్పుడు మనకి ఫ్లూట్, వైలిన్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. వైలిన్ ఇంట్రెస్ట్ అండ్ వాకల్ కూడా, పాటలు కూడా పాడతాను. ఓకే ఓకే అది నేర్చుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా 5th కి బలంగా ఆపరేట్ అవ్వాలి. ఇక్కడ 5th కి ఆపరేట్ అవ్వట్లేదు కాబట్టి అది హాబీ. అంతే, హాబీగా నేర్చుకోవడమే. దాని మీద ఎప్పుడన్నా ఏదో సరదాగా మీ జాబ్ మీరు చేసుకుంటే ఏదైనా చిన్న ఆపర్చునిటీ వస్తే సరదాగా మనం పార్టిసిపేట్ చేయడమే. ఓకే ఓకే అంతే 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 దాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి 5-11 క్లియర్ గా ఆపరేట్ అయితే క్రియేటివ్ ఫీల్డ్ లో ఉంటాం అనమాట. సో 5th లో ఉన్న ప్లానెట్ 4 ని సిగ్నిఫై చేస్తుంది, 10th లో ఉన్న ప్లానెట్ 11 ని సిగ్నిఫై చేస్తుంది. ఓకల్స్ మీద అవకాశం ఉంది, కానీ మనకి పాజిటివ్ టైం జరిగే టైంలో మనం దానిలో లేము. అర్థమైందా? సో మనం అధికారము దీని మీద ఉన్నాం కదా, వర్క్ మీద ఉన్నాం కాబట్టి దీనిలోనే రిజల్ట్ ఇస్తుంది. అదే ఒకవేళ మీరు రైల్వేస్ కాకుండా సింగింగ్ ఏదో వైలినో లేదంటే వీటి మీద ప్రాక్టీస్ చేశానన్నా అంటే దీని మీద ఇచ్చేది. ఓకే 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 సో కాబట్టి దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రొఫెషన్ ఓన్లీ. సో అది మీకు హాబీ లేదంటే ఇంట్రెస్ట్. ఎందుకంటే మార్స్ ఇన్ వీనస్ సైన్ పొజిషనల్ స్టేటస్, వీనస్ ఈజ్ కనెక్టెడ్ టు సన్ స్టార్ అనమాట. సో కాబట్టి వీటి మీద ఆర్ట్, క్రియేటివ్, ఫ్యాంటసీ, శుక్రరాహులు ఇమాజినేషన్, చాలా థింకింగ్, ఇవన్నీ బాగా ఇస్తుంది. సో మా లవ్ కపుల్స్ ని కూడా ఒకసారి మీరు కనెక్ట్ చేయొచ్చు, వాళ్ళ మధ్య మ్యారేజ్ చేయించవచ్చు, ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి అనమాట. యాక్చువల్ గా అందరూ మోటివేషన్ ఇవ్వడానికి బాగుంటది అని అంటారు. నేను మోటివేషన్ బాగుంటుంది, నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఫెయిల్ అవుతుంది అనమాట. లవ్ గురు, యువర్ లవ్ గురు అంతేనా? రైట్, కరెక్ట్. సరే, అది ఎందుకనంటే ఉత్తర ఈజ్ కనెక్టెడ్ టు దట్. సో అది శుక్రుడు, రాహు కనెక్టెడ్, మార్స్ ఈజ్ కనెక్టెడ్ టు వీనస్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో దానివల్ల ఇస్తుంది, బాగానే ఉంటుందిలే. సో టెన్షన్ పడకండి. అదంతా కూడా ఏంటంటే చంద్ర ఈజ్ ఆస్పెక్టెడ్ బై సాటర్న్ అనమాట. దానివల్ల కొంచెం మీకు డౌట్స్ అండ్ మోర్ ఓవర్ మీకు పెక్యులర్గా ఇది ఇట్లా ఉండాలనే స్పెసిఫికేషన్స్ కొంచెం స్పెసిఫిక్గా ఉన్నారు. దానివల్ల మీకు మీ మీద ఇన్ని కండిషన్స్ పెడితే ఎట్లా సెట్ అయిద్దా లేదా అని మీ మీద మీకు డౌట్ వచ్చింది అంతే. కరెక్టే కదా? రైట్. నెక్స్ట్ ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ వీటి మీద ఏమైనా అవకాశం ఉందా? అంటే అది కూడా
కొంచెం ఇంట్రెస్ట్ నాకు ఉంది. కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. లగ్న ఇస్ కనెక్టెడ్ టు 3 8 12, సో 8 థర్డ్ ఆస్పెక్టెడ్ 12 ఉంది ఉంది అవకాశం ఉంది. అది కూడా హాబీయేగా మళ్ళీ అది కూడా. ఓకే ఓకే. అది అంటే యాక్చువల్ గా ఆస్ట్రాలజీ గానీ, మ్యూజిక్ గానీ, ఆయుర్వేదిక్ గానీ, యోగా అవును, ఆ చేస్తాను. జూపిటర్ పూర్వ భాద్రపదాలో కేతువు పంచమంలో ఉండే రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ తీసుకున్నాడు కదా, కాబట్టి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ కాకుండా డిఫరెంట్ ఎడ్యుకేషన్స్ ని మీకు ట్రై చేయాలనిపిస్తా ఉన్నది. అదే అక్కడ దోషం అనమాట. దోషం కారణంగా వేరే వాటిలో ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు రైట్ ట్రాక్ లో ఫోకస్ చేసేటప్పుడు మీకు మెయిన్ సబ్జెక్ట్ మీద ఒక్కోసారి ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటాం కదా, అట్లా డైవర్షన్ ఇస్తాడు అనమాట. అది దోషం. అంటే యాక్చువల్ గా ఏంటంటే ఒక ఫోకస్ అంతా ఇప్పుడు రైల్వేస్ చదువుతాను అనుకోండి, రైల్వే ఉంటది కానీ ఎవరో సింగింగ్ బాగా చేశారు అరే సింగింగ్ చేయలేకపోయినా, ఎవరో సెటిల్ బాగా ఆడారు అరే సెటిల్ ఆడలేకపోయినా, అలా వస్తుంది అనమాట. అదే రాహు కూడా ఏంటంటే లాభంలో ఉంటే అది రకరకాలు చేయాలని ఇంట్రెస్ట్ ఇస్తా ఉంటాడు అనమాట. అంటే ఒకసారి యాక్టింగ్ చేయాలనిపిస్తుంది. అదే శుక్రుడు రాహు కదా, అది యాక్టింగ్ హీరోయిన్స్ కి వాడు చాలా మంది దానిలో ఉంటది అనమాట. సో హై ఎక్స్ప్రెసివ్ అదంతా ఇస్తుంది అనమాట. నేను 10 నిమిషాలు చెప్తే మీరు ఒక హాఫ్ అన్ అవర్ కూడా బ్రహ్మాండంగా చెప్తారు, అట్లాంటివి ఇస్తుంది. వెరీ గుడ్. ఏం కాదులే, ఇప్పుడు టైం బాగానే ఉన్నది. ఆల్ ది బెస్ట్. సో గట్టిగా ప్రయత్నం చేయండి, వర్కౌట్ అయ్యే అవకాశం ఉన్నది. సో మళ్ళీ మీ హ్యాపీనెస్ ని మాతో షేర్ చేసుకోండి. ఓకే సార్. నెక్స్ట్ అమ్మగారి హెల్త్ నా వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంది? ఇప్పుడు అమ్మగారు బాగానే ఉన్నారు. ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారా? ఏం లేదు, అంటే యాక్చువల్ గా నా వల్ల ప్రాబ్లం ఏం లేదు. అంటే ఫర్ నా దోషం వల్ల అమ్మగారికి ఏమైనా ప్రాబ్లమా అలాగా? అసలు అలా ఉంటదా? నాకు డౌట్. ఓకే సారీ. తెలుసుకుంటే ఇప్పుడు 7 సంవత్సరాలు అయితే చాలా బాధపడ్డాను. అమ్మగారు మెడికల్ హెల్త్ లేదండి. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని అంటే, మనం ఒక కార్ లో వెళుతున్నప్పుడు మనం ఒక సందర్భంలో ఉన్నాం, అర్థమైందా? ఏసీ ఎక్కువ వచ్చినా తీసుకోవాలి, తక్కువ వచ్చినా తీసుకోవాలి, అంతేనా? డబుల్ గట్టి ఎక్కాక అంతే కదా. అవునవును. అలానే మన పూర్వకర్మ అదృష్టం సందర్భంగా ఇచ్చా మనం సందర్భంలో ఏర్పడతాం. సో మదర్ హెల్త్ సెన్సిటివ్ గా ఉండడం, ఇవన్నీ సేవ చేయడం వల్ల మీలో ఒక నేచర్ అనేది బిల్డ్ అవుతుంది. ఇది ఇట్లా ఉన్నది పరిస్థితి కాబట్టి మనం బాగా సాధించాలనే పట్టుదల ఇవన్నీ కూడా బిల్డ్ అవుతాయి. రకరకాల సందర్భాలు మనిషి ఒక సందర్భంలో ఉండడం వల్ల ఎవాల్యూ అవుతాడు. ఇప్పుడు ఒక గొర్రె పిల్ల ఉన్నది, అది పుట్టగానే కొండలు ఎక్కగలుగుతా అంటే కొంచెం ఎక్కగలుగుతుంది, అర్థమైందా? అదే దానికి కావాల్సిన ప్లస్లు మైనస్లు దేవుడు ఏర్పాటు చేస్తాడు. అలానే మనిషికి అలాంటి స్పెషల్ ఏమి ఉండదు కదా. సో అందరూ ఒకే రకంగా ఉంటారు. సో సందర్భాల వల్ల వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అవ్వడానికి పూర్వకర్మ అదృష్టం అనేది క్రియేట్ చేస్తూ పాజిటివ్ గా కానీ నెగిటివ్ గానీ చేస్తూ మనల్ని తీసుకుపోతా ఉంటది. అంతేగాని మన వల్ల వాళ్ళకి కాదు, వాళ్ళ వల్ల మనకు కాదు. సో ఇప్పుడు పూర్వ జన్మలో లేదా పూర్వకర్మను మనం నమ్ముతాం కదా మన దాని కల్చర్ లో. సో ఏదో ఒకటి మనకి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం చేయాల్సి వచ్చింది. సో ఖచ్చితంగా మనం చెయ్యాలంటే మనకి ఇలా ఉండకపోతే మనం చేయలేం కదా. అవునండి. మరి చెయ్యాలంటే దానికి ఏదైనా ఉండాలి కదా, చార్ట్ లో కాంబినేషన్. ఏదో కర్మ ఈ విధంగా రాసి ఉంటేనే కదా అయ్యేది. సో అలాంటి ఒక సందర్భంలో ఏర్పడ్డాం. అంతేగాని మనం దాన్ని అంటే మన కర్మని క్లియర్ చేసుకుంటున్నాం. మనకి అవకాశం వచ్చింది తల్లిదండ్రులకు సేవ చేసేదానికి, కాబట్టి క్లియర్ అవుతుంది. అర్థమైందా? నాకు బాధ ఏం లేదు, అది సంతోషం. అంతేగాని మీ వల్ల ఎఫెక్ట్ అయిందని నెగిటివ్ గా ఆలోచించకండి. ఓకే సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నాకు డివోషన్ చాలా ఇష్టం సార్. డివోషనల్ గా యోగా అలాగ వెళ్ళడం ఇంట్రెస్ట్. డివోషన్ లో ఏమైనా మీరు 65 to 70% మీ ప్రొఫెషన్ కి పెట్టుకోండి. మిగిలిన టైం అంతా మీ హాబీస్ అన్ని ఎంజాయ్ చేయండి, సరేనా? ఓకే. కుజ శుక్రులు అవన్నీ, శుక్ర రాహులు అవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల చాలా ఐడియాలజీ ఉంది, అర్థమైంది. అవన్నీ కూడా 30% మీ మెయిన్ ప్రొఫెషన్ కి 70% ఇవ్వండి. 30% మిగిలిన టైం అంతా వీటి కోసం సరదా. ఈ వారం యోగా, ఈ వారం ఆస్ట్రాలజీ, ఈ వారం ఇది కలిసి ఇట్లా రకరకాలుగా మీరు టైం స్పెండ్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే. అంటే యాక్చువల్లీ ఒక పక్క డివోషనల్ గా ఉంటేనే ఒక పక్క మెటీరియలిస్టిక్, ఒక పక్క ఆలోచన వస్తుంది, ఒక పక్క లేదు ఇది కాదు మనది డివోషన్ అనే ఆలోచన వస్తుంది, అలాగనమాట. అవునవును. అది ఎందుకంటే 2 కాంబినేషన్స్, మెటీరియలిస్టిక్ కాంబినేషన్స్, స్పిరిచువల్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు 3 స్వింగ్స్ క్రియేట్ అవుతాయి. ఒక వారం అటు సైడ్ లా ఉంటాం, ఒక సైడ్ రెమో అపరిచితుడిలా మారుతూనే ఉంటాం. అవునవును. యాక్చువల్ గా అందరు ఫ్యాన్స్ చూడడానికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఇంకోటి నెక్స్ట్, ఎవరైనా ఒకసారి నన్ను చూసారంటే వాళ్ళు మర్చిపోయి రికగ్నైజ్ అయిపోతారు. డిఫరెంట్ గా ఉంటే గుర్తు పెట్టేసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక హోటల్కి వెళ్ళాను అనమాట నేను. ఎక్కడికి? ఇక్కడ రైల్వేలో క్యాటరింగ్ కి క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు వెళ్ళాను అనమాట. స్టార్టింగ్ లో ఒక ఆవిడే చూసారనమాట. ఒక స్టార్టింగ్ లో పేరు చెప్పాను, డబ్బులు ఇచ్చాను అనమాట. డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత వెళ్ళాను. సందీప్ అని అంటారు అనమాట. ఇక ఆ ఒక్క ఇన్సిడెంట్ లో చాలా మందికి ఏదైనా అదే కాదు, చాలా ఇన్సిడెంట్ లో జరిగింది. ఒకసారి నన్ను చేస్తే కంటిన్యూ గుర్తుపెట్టుకుని ఉండిపోతారు అనమాట. కరెక్ట్.
అదే అదే నైస్. సప్తమాధిపతి కనెక్షన్, తర్వాత శుక్ర రాహుల్ కనెక్షన్, అవన్నీ కూడా డిఫరెంట్ లుక్ ఇస్తుంది, ఒక్కోసారి డిఫరెంట్ బిహేవియర్ ఇస్తుంది, ఇవన్నీ ఇస్తాయి కదా. సో కాబట్టి దానివల్ల యూనిక్నెస్ డిఫరెంట్గా రికగ్నైజ్ చేస్తారు. నెక్స్ట్ సార్ ఇంకోటి, ఫ్రెండ్స్ అందరూ యాక్చువల్ గా కొంచెం మంచితనాన్ని ఏమో కొంచెం చులకనగా తీసుకుంటారు. యాక్చువల్ గా డబ్బులు ఇచ్చేటప్పుడు అది మరి ఇవ్వకపోవడం అలాగే ఉంటది అనమాట. ఇవ్వకండి మీరు మరి అయితే. అంతేనా? దానికి యాక్చువల్ గా మనం కంటిన్యూ మనం తయారవడమేనా దానికి? అంతే కదా మరి. అన్ని డబ్బు ఇంకెన్ని డబ్బులు పోతే తయారవుతారంటే అన్ని డబ్బులు పోగొట్టుకున్నాక తయారవ్వాలి మనం, అంతే. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ధనాధిపతి వ్యయ భావంలో ఉన్నాడు. సో కాబట్టి మనం ఏంటిది, కమిటెడ్ సేవింగ్ చేయకపోతే కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి నువ్వు ఇచ్చేసినా ఊరుకుంటది, రేపు పొద్దున పెళ్ళం వస్తే ఊరుకుంటుందా, కొడుతుంది కదా, అలా ఇలా ఇచ్చేస్తామని. కాబట్టి కమిటెడ్ సేవింగ్ చేయాలి. వాళ్ళు ఏం తీసుకుంటారంటే ఇది చాలా సెన్సిటివ్, మంచిది, ఎవరిని మండు మొహమాటం అనే విధంగా తీసుకుని డబ్బులే కాదు ఏ విషయంలో ఉన్నాను అలా వాడుకుంటారు అనమాట. అలా అలా జరుగుతుంది. కొంతవరకు కొంత పర్సంటేజ్ మెయింటైన్ చేయాలి. ఓ 20% ఏం కాదులే అని మెయింటైన్ చేయాలి. 20% లిమిట్ అయిపోయిన తర్వాత ఇక మనం ఏం చేయలేం కదా, మనం కూడా సర్వైవ్ అవ్వాలి కదా. ఓకే ఓకే. అది లిమిట్ పెట్టుకొని, లిమిట్ దాటితే చేస్తే కూడా అది కూడా తప్పే అనమాట. అది కూడా అనెథికల్ ప్రాక్టీస్. అది మన తప్పే అవుద్ది. మన తప్పే అవుద్ది కదా, నిన్న ఎవడేమన్నాడు మరి. ఓకే ఓకే. అదే అడుగుతారు మళ్ళా. ఓకే ఓకే. నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు ఇచ్చావు, నా దగ్గర లేవు మరి ఇప్పుడు అని అంటాడు. లేదంటే నేను ఇవ్వాలని నీకు రూల్ ఏం లేదు కదా అని అంటాడు. మరి అప్పుడేం సంతరిస్తాం? అలాగే మాట్లాడతారు. అంతే కదా, ఎవరు అవసరం వాళ్ళ అవసరం తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు. నెక్స్ట్ మాకు ఒక అతను డబ్బులు ఇవ్వాలన్నమాట. ఓకే. చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నా కానీ ఏ సంవత్సరంలో తీసుకున్నారు ఫస్ట్? సుమారు 2012 టైంలో. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 2012 ప్రోగ్రెసివ్ 10,000 సెక్షన్. మరి వడ్డీ గానీ కొంచెం ఇన్స్టాల్మెంట్ గానీ కొంత ప్రోగ్రెస్ చేశాడా? 2018 నుంచి ఇవ్వలేదు అనమాట. ఓకే ఓకే. 2018 చూద్దాం. 12లో అయితే ఆస్పెక్ట్ పర్వాలేదు, బాగానే ఉంది, బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. ఓకేనా? 2018 చూద్దాం ఎందుకు అయిపోయిందో, ఎందుకంటే ఆయనకి ఏదైనా సమస్య వచ్చు. ఎస్, 2018 నుంచి దాదాపు 23 వరకు, అంటే 5 ఏళ్ళు ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఓ ఏడాది నుంచి మెల్లగా ఇస్తున్నాడా ఏమన్నా కొంచెం? ఏం లేదు. ఆ ఒక్క లాస్ట్ ఇయర్ చెల్లి పెళ్లికి ₹1,00,000 ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఇవ్వాలి మళ్ళా? మరొక 2 లక్షలు ఇవ్వాలి. మరో 2 లక్షలు. ఇప్పుడు అడగండి మరి, ఇప్పుడు టైం బాగుంది కాబట్టి ఇప్పుడు మెల్లగా అడిగి వసూలు చేసుకోండి. ఓకే ఓకే. ఎందుకంటే సన్ దశ వచ్చింది, సన్ స్టార్లో లాభంలో ఉన్నాడు. ఆయనకి డబ్బులు ఇచ్చిన టైంలో ఆయన మనల్ని మోసం చేసేటట్టు లేదు, కానీ ఆయనకి పరిస్థితులు అనేవి ఒక 5 ఏళ్ల నుంచి బాగలేదు కాబట్టి మనకి ఇవ్వలేకపోతున్నాడు అని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మెల్లమెల్లగా వసూలు చేసుకోవాలి ఇక, అంతే వచ్చినంత. ఓకే. నెక్స్ట్ నా ఫ్యామిలీ రిలేషన్షిప్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ చెల్లి పెళ్లి అయింది లాస్ట్ ఇయర్. వెరీ గుడ్. అది బాగానే ఉంది. నెక్స్ట్ తనతో నా రిలేషన్ బాగానే ఉంటుందా? అంటే బాగానే ఉంటుంది అంటే ఇప్పుడు బాగానే ఉంది కదా. ఇప్పుడు బాగానే ఉంది అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తనతో నేను లైఫ్ లాంగ్ ఉండాలన్నమాట. మనకి ఆ రుణం ఉందన్నమాట. నేను ఎప్పుడైనా మిస్ అవుతానా? మీ చెల్లి కదా ఆమె. ఓకే, బానే ఉంది. తృతీయం బానే ఉంది కదా. తృతీయంలో ఉన్న గ్రహం యొక్క నక్షత్రాధిపతి కేతు పంచమంలో ఉన్నాడు, అంటే పూర్వపుణ్యస్థానం. బానే ఉంది, దానిలో దోషం లేదు. మనం ఆమెకి హెల్ప్ చేయడానికి, ఆమె హెల్ప్ తీసుకోవడానికి బాగుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇంకేం లేదు. హ్యాపీయా? హ్యాపీ హ్యాపీ. బానే చెప్పానా? బాగానే చెప్పారు. మీరు చెప్పింది నేను కంటిన్యూ చూసి ఎన్ని వీడియోలు చూస్తాను అనుకుంటా. అలాగే ఆస్ట్రాలజీ కాకపోతే నాకు విషయం నేను చూస్తాను, బేసిక్ చూస్తాను, కానీ నాకు కంప్లీట్ గా డెప్త్కి వెళ్ళలేకపోతాను. ఓకే ఓకే, ఏం లేదు, ఆల్ ది బెస్ట్, వెళ్ళగలుగుతారులే. రైట్, రికార్డ్ స్టాప్ చేస్తున్నాను. ఓకే ఓకే.